నాతోటి మొన్న 2-3 రోజులు ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా నిర్వహించాలని చెప్పి నాతో పాటు ఉన్న జిల్లా నర్సాపూర్ పట్టణ నాయకులకు అదేవిధంగా మెదక్ పట్టణ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనము ప్రశిక్షణ 12 అంశాల పైన 12 మంది రాష్ట్ర పార్టీ నుంచి మన దగ్గరికి వచ్చి వాళ్ళు క్రమశిక్షణతో అందరూ కూడా టైం అంటే మనకి ఇచ్చిన టైంకు వచ్చి ప్రతి అంశం పైన కూడా మనకు క్లుప్తంగా వివరించడం జరిగింది. అవన్నీ కూడా మనకు ఎప్పుడు ఎంత తెలిసినా కానీ తెలియని విషయాలు చాలా ఉంటాయి. మరి ఈరోజు ఈరోజు ఈ శిక్షణ తరగతిలో మనం ఎన్నో తెలియని అంశాలను తెలుసుకున్నాం. వారు చెప్పిన యొక్క అంశాలన్నీ కూడా మనము స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర పార్టీ మనం ఒక శిక్షణ తరగతుల బుక్ కూడా ఇవ్వడం జరిగింది. బీజేపీ కార్యకర్త ఏ ఇంటికి పోయినా ఆ బుక్ మాత్రం మనం కళ్ళ ముందర కనిపించాలి. మనకు అప్పుడప్పుడు టైం దొరికినప్పుడల్లా అలాంటి ఆ బుక్ను చదువుకున్నట్లయితే దాంట్లో చరిత్ర వికాసం కానీ అన్ని అంశాలపైన మరి రాజకీయంగా ఒక కార్యకర్త పై స్థాయికి ఎట్లా ఎదగాలో అన్నీ కూడా దాంట్లో వివరంగా ఉండడం జరిగింది. ఈరోజు మనము ఎదుటి వారిని ఎదుర్కోవాలంటే రాజకీయ పార్టీలను మనమందరం కూడా ఎదుర్కోవాలంటే మనకు కూడా చాలా అంశాలు తెలియవలసిన అవసరం ఉన్నది. అవన్నీ కూడా మనం తెలుసుకున్న నాడే చిన్న స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎదిగే అవకాశాలు మనలో ఉన్నాయి. కాబట్టి మనము చూస్తున్నాం, రైతులు ఈరోజు రోడ్ల మీద ఒడ్లు పోసుకొని ఎంత ఘోషపడుతున్నారో. దానిపైన మెదక్ జిల్లా నుంచి కూడా మనం చాలా పోరాటం చేస్తున్నాం. ఈ రోజుతోనే మన శిక్షణ తరగతులు మనం ముగించుకుంటాం. కాబట్టి రేపటి నుంచి మన కర్తవ్యం ఏంటిదనంటే ఒక్క గింజ కూడా రైతు దగ్గర ఉండకుండా ప్రతి మండలాధ్యక్షుడు కానీ జిల్లా నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా రైతులను ఆదుకోవాలని చెప్పి నేను ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే